అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు కూడా మనం ఒక బిగినర్స్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే సొరకాయ పప్పు. చాలా ఈజీగా చాలా కమ్మగా మనం చేసేసుకోవచ్చు. మరి ఇలాంటి ఈజీ రెసిపీస్ నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ముందుగా కుక్కర్లో 100 గ్రాముల కందిపప్పుని తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడగాలి. దానికి 3 వంతులు నీళ్లు పోసుకోవాలి. అంటే గ్లాస్ కొలత పెట్టుకొని 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోండి. నానిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న 1/2 కేజీ సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి పీల్ చేసి వేసుకోవాలి. అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేయాలి. స్టవ్ మీద పెట్టి విజిల్ పెట్టకుండా ఆవిరి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుందన్నమాట. ఇలా చేస్తే తొందరగా విజిల్ వచ్చేస్తుంది. ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2 విజిల్స్ ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఇలా మెదిపేటప్పుడు జాగ్రత్తగా మెదపాలి. ఎందుకంటే మనకి పంటి కింద కొంచెం సొరకాయ ముక్క తగులుతుంటే బాగుంటుందన్నమాట. మనం పెద్దగా ఎందుకు కట్ చేసుకున్నామంటే ఇలా నలిపినప్పుడు అవి చిన్న ముక్కలుగా అవుతాయి కాబట్టి. ఇక్కడ ఒక చిన్న టిప్ చూడండి, వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా దంచుకొని పోపులో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత పోపు పెట్టుకుందాం. నెయ్యి వేడి చేసి కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి బాగా వేయించుకొని వేగిన పోపుని పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకొని బాగా కలిపి మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది అన్నంలోకి, రోటీలో కూడా బాగుంటుంది.